మిత్రులారా, ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా మిత్రులు, పెద్దలు, సిఎల్పి నాయకులు మల్లికార్జున్ ఖర్గే గారి ఆదేశాల మేరకు హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా 30 రోజుల నుంచి ఎర్రటెండలో నడుస్తూ మంచిర్యాల పట్టణానికి చేరుకున్న సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు, మీ అభిమాన నాయకురాలు శ్రీమతి సురేఖమ్మ, మిత్రుడు మాజీ శాసన మండలి సభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు అఖండమైన స్వాగతం పలికి ఈ మంచిర్యాల గడ్డ కాంగ్రెస్ అడ్డా నిరూపించినందుకు నిర్వాహకులకు మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి కర్ణాటకలో ఎన్నికలు ఉన్నా జాతీయ స్థాయిలో రాజకీయాలు చాలా వేగంగా మార్పులు జరుగుతున్నా ఏఐసిసి అధ్యక్షులు మన హైదరాబాద్ ఆనాటి ఉమ్మడి రాష్ట్ర బిడ్డ, ఈ తెలంగాణ ప్రాంతానికి చిరపరిచితులు మల్లికార్జున్ ఖర్గే గారు తన విలువైన సమయాన్ని ఇచ్చి ఈ సభను విజయవంతం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ పక్షాన మల్లికార్జున్ ఖర్గే గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా, మీ అందరి తరఫున ఈ కార్యక్రమానికి మాజీ పిసిసి అధ్యక్షులు, అదేవిధంగా కార్యనిర్వాహక అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు, ఏఐసిసి కార్యదర్శులు, అదేవిధంగా ఏఐసిసి ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే గారు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర స్థాయి నాయకులు, జాతీయ స్థాయి నాయకులు, అదేవిధంగా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ప్రాణ సమానులైన వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ సభను విజయవంతం చేసినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, మీకందరికీ తెలుసు, నేను పిసిసి అధ్యక్షుడైన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం ఈ ఆదిలాబాదు జిల్లాలో నిర్మల్ శాసనసభ నియోజకవర్గంలో మహాధర్నా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత పెద్ద బహిరంగ సభ పెట్టాలి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామన్న నమ్మకం కలిగించాలి అన్న ఆలోచనతోటి ఇంద్రవల్లిలో పెద్దలు, మీ అభిమాన నాయకుడు ప్రేమ్ సాగర్ రావు గారి నేతృత్వంలో ఈ ఆదిలాబాదు గడ్డ మీద నుంచే 10కి 10 శాసనసభ నియోజకవర్గాల మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలన్న ఆలోచనతోటి ఇంద్రవల్లిలో సభ పెడితే 1,00,000కు పైగా మిత్రులందరూ వచ్చి విజయవంతం చేసి ఈ ఆదిలాబాదులో కాంగ్రెస్ గెలిపిస్తామని మీరందరూ అండగా నిలబడ్డారు. మిత్రులారా, మళ్ళీ ఈ రోజు మా మిత్రుడు భట్టి విక్రమార్క గారు సుదీర్ఘమైన పాదయాత్ర చేసుకుంటూ వస్తూ ఈ రోజు వారి పాదయాత్రకు అండగా నిలబడడానికి మళ్ళీ ప్రేమ్ సాగర్ రావు గారే నడుం బిగించి ఇవాళ మంచిర్యాలలో ఇంత గొప్ప సభ ఏర్పాటు చేసి నిన్న మొన్న కొంతమంది ఈ పార్టీలో గుర్తింపు గౌరవం వచ్చిన వాళ్ళు ఈ పార్టీలో నుంచి పోయినామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి ఎండిపోయిన ఆకులు కొన్ని రాలినా ఈరోజు కొత్తగా చిగురించే కొత్త తరం ఈ ఆదిలాబాదులో కొత్త నాయకత్వాన్ని ఇస్తామని చెప్పి మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. మిత్రులారా, అదేవిధంగా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు గతంలో నేను మంచిర్యాలకు వచ్చినప్పుడు కూడా నాకు విజ్ఞప్తి చేసిండు, మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న
10 శాసనసభ నియోజకవర్గాలలో కనీసం 8 వీలైతే 10కి 10 గెలిపిస్తాం. ఈ ఆదిలాబాదు ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలలో 23వ జిల్లాగా ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినా 8-9 ఏళ్లైనా చివరి జిల్లా 10వ జిల్లాగానే ఉన్నది. కాబట్టి పెద్దలు మీరందరూ ఆలోచన చేసి ఈ ఆదిలాబాదు జిల్లాను మీరు దత్తతకు తీసుకోవాలి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఈ ప్రాంతంలో ఉన్న ఆదివాసులను, గిరిజనులను, వెనుకబడిన వర్గాలను, మైనారిటీ వర్గాలను ఆదుకోవాలి, అభివృద్ధి చేయాలి. మీరు మాట ఇవ్వమని ఆనాడు అడిగిండు, ఈనాడు అడిగిండు. పిసిసి అధ్యక్షుడిగా నేను వేదిక మీద ఉన్న అందరి నాయకుల తరఫున ఆదిలాబాదు అడవి బిడ్డలకు మాటిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కొత్త సంవత్సరం, కొత్త ప్రభుత్వం 2024లో ఏర్పాటు చేస్తాం. తప్పకుండా ఆదిలాబాదును కాంగ్రెస్ దత్తత తీసుకుంటుంది. మీ ప్రాంత అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదే కాకుండా మిత్రులారా, ఆనాడు ప్రాణహిత చేవెళ్లకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ఈనాటి ముఖ్యమంత్రి ఇవాళ హైదరాబాద్ లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన అని గొప్పగా చెప్పుకుంటున్నాడు. 125వ జయంతి సందర్భంగా మొదలుపెట్టిన అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు 9 ఏళ్లు తీసుకొని ఇవాళ 132వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేస్తాడు. ఎందుకయా అంటే రాబోయేది ఎన్నికలు. మా మాదిగ బిడ్డలు కేసీఆర్ డొక్కజించి డోలు గట్టి వాయిస్తారని చెప్పి ఇవాళ ఈ దళిత బిడ్డల్ని అంబేద్కర్ గారి కాళ్ళకు దండం పెడితే దళిత బిడ్డలు, గిరిజన బిడ్డలు క్షమిస్తారన్న ఆలోచనతోని కేసీఆర్ మేకవన్న పులిలాగా దళితులను వేటాడడానికి వచ్చిండు. కానీ నేను ఇవాళ ముఖ్యమంత్రిని అడుగుతున్నా, ఆనాడు ప్రాణహిత చేవెళ్లకు మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెడితే ఎందుకు ఆ పేరు తొలగించినావు? నువ్వు ఇవాళ అంబేద్కర్ సాక్షిగా ముక్కు నేలకు రాసి ఈ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే నిన్ను దళిత బిడ్డలు క్షమిస్తారని నేను చెప్పదలుచుకున్నా. ఇదే కాదు, ఆనాడు నేరెళ్లలో నీ ఇసుక దోపిడికి అడ్డం వచ్చిన దళిత బిడ్డల్ని లారీలతో తొక్కించి చంపించినావు. ఖమ్మం జిల్లాలో ఆనాడు పండించిన పంటకు గిట్టుబాటు ధర అడిగితే గిరిజన బిడ్డలకు బందిపోటు దొంగల్లాక బేడీలేసి నడి బజార్లు నడిపించినావు. ఈ రాష్ట్రంలో ఒకే ఒక్క మంత్రిని బర్తరఫ్ చేస్తే అవినీతి ఆరోపణలని పెట్టి ఒక దళితుణ్ణి మంత్రిగా బర్తరఫ్ చేసినావు. కానీ ఇవాళ నీ కొడుకు మీద, నీ బిడ్డ మీద, నీ అల్లుడి మీద వేలాది కోట్ల రూపాయల కుంభకోణాలు బయటపడుతుంటే ఈడీలు, సిబిఐలు నోటీసులు ఇచ్చి విచారిస్తుంటే వాళ్ళని ఎందుకు పదవుల నుంచి తొలగించలేదు? వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోలేదని నేను అడుగుతున్నా. ఆయనలో నువ్వే చెప్పినావు కదా, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు కొడుకైనా బిడ్డైనా జైల్లో పెడతా అన్నావు కదా. ఇవాళ నీ కొడుకు బిడ్డ మీద అవినీతి ఆరోపణలు వస్తుంటే ఎందుకు పదవుల నుంచి తొలగిస్తలేవు? ఎందుకు మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తలేవు అని కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ఇవాళ అడగదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి పెద్దలు మన నాయకుడు మల్లికార్జున్ ఖర్గే గారు ఇక్కడికి వచ్చిండు. ఆనాడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశంలో అన్ని రకాలుగా ముందుకు నడిపించిండు. ఈనాడు మళ్ళీ మన తెలంగాణ బిడ్డ, మన ఉమ్మడి హైదరాబాదు బిడ్డ మల్లికార్జున్ ఖర్గే గారు ఏఐసిసి అధ్యక్షుడైన తర్వాత హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేపు కర్ణాటకలో అధికారంలోకి రాబోతున్నాం. ఈ సంవత్సరం నవంబర్, డిసెంబర్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయబోతున్నాం. వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుంది. కేంద్రంలో నరేంద్ర మోడీని, రాష్ట్రంలో కేడీని బొందబెట్టే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేయాలి. అందుకే మిత్రులారా, కొత్త సంవత్సరం, కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా
ఆనాడు పేదలకు ఆరోగ్యశ్రీ పథకం తెచ్చి పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తే ఇవాళ నిర్వీర్యం చేసి పేదలను దెబ్బతీసిండు. కాబట్టి ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి 5 లక్షల రూపాయలతోని ఉచిత వైద్యం కాంగ్రెస్ పార్టీ అందిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదే విధంగా కొప్పుల రాజు గారు ఇక్కడ వేదిక మీద ఉన్నారు. ఆనాడు ఆలబిడ్డలు కట్టెల పొయ్యితోని గొట్టం పెట్టి ఊది ఊది ఆ పొగ గుండెలకు కళ్ళకు పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే ఆడబిడ్డల్ని ఆదుకోవడానికి సోనియమ్మ నేతృత్వంలో దీపం పథకం తెచ్చి గ్యాస్ సిలిండర్ ఇచ్చి 400కే సిలిండర్ ఇచ్చాడు. కానీ ఇవాళ నరేంద్ర మోడీ నమ్మించి మోసం చేసి 1250 రూపాయలు సిలిండర్ చేశాడు. అందుకే మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ఆడబిడ్డలకు సోనియమ్మ మాట చెప్పమని చెప్పింది. మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో ఆడబిడ్డలకు మీ ఇంటి దగ్గరనే 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే విధంగా తెలంగాణ ఉద్యమం అంటేనే విద్యార్థి నిరుద్యోగ యువకులు. ఇవాళ రాష్ట్రంలో మీరు చూడండి, రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి పరీక్షలు నిర్వహించలేకపోయింది. రాష్ట్ర ప్రభుత్వం 12వ తరగతి పరీక్ష పేపర్లు దిద్దలేకపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేకపోయింది. అందుకే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు మల్లికార్జున ఖర్గే గారు మాట్లాడతారు. వారికి మీరందరూ నిటారుగా నిలబడి చప్పట్లు కొడుతూ స్వాగతం పలకాల్సిందిగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.